తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పట్టణ అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీ పనుల పురోగతిపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బుచ్చయ్య చౌదరి, బత్తల బలరామకృష్ణ, కార్పొరేషన్ కమిషనర్, జాయింట్ కలెక్టర్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ బొమ్మూరు నుంచి సరస్వతి ఘాట్ వరకు రోడ్డును 20 అడుగులకు విస్తరించి ట్రాఫిక్ సమస్యలు తగ్గించనున్నట్టు తెలిపారు. మధురపూడి నుంచి కడియం వరకు ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ ప్రతిపాదన సిద్ధంగా ఉండగా ప్రాజెక్టుకు సంబంధించిన కన్సల్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఆ రోడ్డుని 80 ఫీట్ గా చేస్తే ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గుతుంది. అది ఒకటి ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోమని ప్రజాప్రతినిధులు లక్షలుగా దాని మీద చెప్పడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి సుమారుగా 100 కోట్ల వరకు ఇది కంప్లీట్ చేయడానికి అవుతుంది. సుమారుగా 100 కోట్ల వరకు. అదేవిధంగా రింగ్ రోడ్ ఒకటి ప్రపోజ్ చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు కూడా మధురపూడి నుంచి కడియం వరకు వయా దివాన్ చెరువు ఆ ఏరియా వచ్చేటట్టుగా దానికి సంబంధించి యాక్చువల్గా ఏంటంటే కన్సల్టెంట్ పిలిచి యాక్చువల్గా దాని మీద స్టడీ చేయమని ఇచ్చాను. దానికి కొంత సమయం పడుతుంది, ఎందుకంటే అది కొద్దిగా డీటెయిల్గా స్టడీ చేయాలి. దాన్ని కూడా స్టడీ చేయమన్నాం. అది స్టడీ చేసిన తర్వాత దాని మీద ఎలా చేయాలి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేస్తాము. అదేవిధంగా ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే ప్రతి మున్సిపాలిటీలో కూడా 4 అంతస్తులు, 5 అంతస్తులు, 6 అంతస్తులు, 8 అంతస్తులు బిల్డింగ్లు కట్టేస్తున్నారు. కానీ ఆ బిల్డింగ్ పక్కనే కచ్చా డ్రైన్ ఉంది. ఇతర డ్రైన్ ఎవరైతే LRS, BRS కూడా ముందుకు రాకుండా డీవియేషన్ కట్టేసి వదిలేస్తున్నారు, వాటిని డెమాలిష్ చేయడం మొదలుపెట్టారు. అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేస్తుంటా, మీరు ఇబ్బంది పడకూడదని. గత ప్రభుత్వంలో మీరు ఎలా చేశారో మాకు తెలియదు, కానీ డీవియేషన్స్ చేశారు. వాటిని రెక్టిఫై చేస్తాం, రెగ్యులర్ చేస్తాం అనే దాంతో LRS, BRS తీసుకొచ్చాం. దాన్ని ఇమ్మీడియట్గా అప్లై చేసి రెగ్యులర్ చేసుకోవాల్సిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ విధంగా ఈరోజు రాజమండ్రి సిటీలో ఈ రోడ్లు ఇంపార్టెంట్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్డు ప్రపోజ్ చేస్తున్నది. తర్వాత TDR బాండ్స్, డ్రైన్స్, LRS, BRS మీద డిస్కషన్ బాగాలే. ఏదైతే బొమ్మూరు నుంచి సరస్వతి ఘాట్ వరకు రోడ్డు అన్నారో అది పుష్కరాలప్పుడు ట్రాఫిక్ బాగా తగ్గించడానికి, తర్వాత ఇప్పుడు కూడా తగ్గించడానికి యాక్చువల్గాను. అదేవిధంగా మిగతా రోడ్లు, డ్రైన్స్, మెయిన్గా సివరేజ్ ఉంది. సివరేజ్ కూడా ఏం చేయాలి దాని మీద మళ్ళా ప్రజాప్రతినిధులు కొంత సజెషన్స్ చెప్పారు. అది కమిషనర్ గారికి చెప్పాను. అది కన్సల్టెంట్ పెట్టి వర్కౌట్ చేయమని. అది చేస్తున్నారు. దాన్ని కూడా ముందుకు ఓకే.